హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. పాలు పెట్టుకుంటున్నానండి పిల్లలకి. అలాగే నేను ఫ్రిడ్జ్ నుంచి దోసల పిండి కూడా తెచ్చుకొని బయట పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే నేను టీ కూడా పెట్టేసుకున్నానండి. ఆ టీ అయితే మేము అందరికీ ఇచ్చేసి నేను కూడా తాగుతాను. ఈరోజైతే నేను ఇలా పనులు చేసుకుంటూ నేను ఒక విషయం గురించి అయితే మీతో నేను చెప్పాలనుకుంటున్నానండి. పిల్లలకైతే ఇలా నేను వేరుశెనగ గుళ్ళు అయిపోయినాయండి. అందుకని వేరుశెనగకాయలు ఉంటే ఈ పిల్లలకిచ్చి ఒలవమని చెప్పానండి. వేరుశెనగ గుళ్ళు తీయమని చెప్పాను. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేను ఇంకా మిగిలిన పనుల్లో ఉన్నానండి. అలాగే నేను మీతో పని చేసుకుంటూ మాట్లాడతానండి ఈరోజు. చట్నీ కోసం అనేసి నేను ఈ వేరుశెనగ గుళ్ళు అయితే నేను వీళ్ళతో ఒలిపిస్తున్నానండి. వేరుశెనగ గుళ్ళు పొయ్యి అంటించానండి. పొయ్యి మీద అయితే నీళ్ళు కుండ పెట్టుకున్నాను. ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు కాబట్టి స్లోగా అయితే పనులు చేసుకుంటున్నానండి. అలాగే నేను బియ్యం బియ్యం కూడా కడిగేసుకోవాలి. బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుని ఎసరు పెట్టుకున్న తర్వాత అయితే దోశలు వేసుకుంటానండి. నేనైతే పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతానండి. ఇంట్లో అందరికీ చిన్నపిల్లలు అయితే ఉంటారు కదండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ వాళ్ళు కావచ్చు, బాగా చిన్నపిల్లలు కావచ్చు. వాళ్ళైతే మనం అలా చిన్నపిల్లల స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి మనం మంచి మంచి విషయాల గురించి అయితే మనం చెప్తూ ఉండాలండి. చిన్న వయసు కాబట్టి ఆ టైంలోనే వాళ్ళకి చక్కనైన మార్గాన్ని అయితే మనం చూపించాలి. కొంచెం పెద్దవాళ్ళు అయ్యి కాలేజీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అయితే మనం చెప్పిన వాళ్ళకి నచ్చదు. సరైన మంచి మార్గంలోనూ వాళ్ళని నడిపించాలంటే మనం ఈ చిన్నపిల్లల స్టేజ్ నుంచే మనం వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పుకుంటూ మంచి మంచి కథలు చెప్పుకుంటూ ఎదరికి ఎలా వెళ్ళాలనేది వాళ్ళకి చెప్తే మనం కథల రూపంలోనూ మాటల రూపంలో పాటల రూపంలో చెప్తే వాళ్ళకి అర్థమవుద్దండి. ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి వాళ్ళతో మనం ఆడాలి, పాడాలి. బాగా చిన్నపిల్లలు నడవలేని పిల్లలకు కూడా మనం సైగల ద్వారా వాళ్ళు ఆడే ఆటల ద్వారా కూడా మనం విషయాలన్నీ అర్థమయ్యేలాగా చెప్పొచ్చండి. వాళ్ళ ఏ వయసోళ్ళు అయితే మనం కూడా అదే వయసోళ్ళం అయిపోయి వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళాలండి. మనం పెద్దోళ్ళం వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి మనం చెప్తే వాళ్ళకి అర్థమవుదని అయితే అనుకోకూడదు. తల్లిదండ్రిగా మనం ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళకి అర్థమవుద్దండి. ఒక తల్లిదండ్రి దగ్గరే వాళ్ళన్నీ నేర్చుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే తల్లికే ఇస్తారు కాబట్టి అమ్మే వాళ్ళని అనుక్షణం పక్క నుండి చూసుకుంటుంది. ఫాదర్ అయితే బయటికి వెళ్ళి వస్తారు. ఆయన అందమాట ఇంట్లో ఉండలేరండి. కాబట్టి మనమే తల్లిగా పిల్లలకి ఎలా మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో, ఏ ప్రాసెస్లో వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలా అనేది మనం వాళ్ళకి వివరిస్తూ ఉండాలండి. బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళు నేర్చుకుంటాం చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. మంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మంచి మంచి కథలు చెప్పి మంచి మంచి పుస్తకాలు అయితే వాళ్ళతో చదివించి వాళ్ళకి జీవితం అంటే ఏంటో వాళ్ళు మనం చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళమో మన తాత ముత్తాతల కాలంలో జరిగిన విషయాలు కొన్ని మనకి చెప్పేవారు కదండి. ఆరుబయట మంచం వేసుకుని చక్కగా వెన్నెల్లో కూర్చొని అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మనకి మంచి మంచి కథలు చెప్తూ నిద్రపుచ్చేవారు. మనకి టీవీలు సెల్ ఫోన్లు అయితే ఆ రోజుల్లో లేవు కదండి. ఇప్పుడైతే పిల్లల ఫోకస్ అంతా టీవీ మీద సెల్ మీదే ఉంటుంది. అమ్మ నాన్న చెప్పే మంచి మంచి విషయాలు వినాలని అయితే ఎవరికి ఉంటుందండి. చెప్పాలని కూడా ఎవరికీ ఉండట్లేదు నాకు తెలిసి. ఫోన్ ఇచ్చేస్తున్నారు అన్నం తినకపోతే, టీవీ పెట్టేస్తాం, వాళ్ళు తింటే చాలనుకుంటామండి. అలా కాదండి. మన మాటల ద్వారా వాళ్ళు మంచి మంచి విషయాలు అయితే నేర్చుకోవాలండి. మనం చేసే పనుల్లోనూ మనం మాట్లాడే మాటల్లోనూ మనం ప్రవర్తించే ప్రవర్తనలోనూ వాళ్ళు మనల్ని చూసి మంచిని వెతకాలండి. మా అమ్మ ఇలా ఉంటుంది, మా డాడీ ఇలా ఉంటారు, నేను కూడా అలానే ఉంటాను అని మనమే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా అయితే ఉండాలండి. అలా కాకుండా వేరే ఎవరినెవరినో చూపించి వాళ్ళే నా రోల్ మోడల్ అంటే ఎలా అండి? మంచి మంచి నాయకులతో పోల్చుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది అయితే ఇంకా వేరే వాళ్ళనైతే రోల్ మోడల్గా ఎంచుకుంటారండి. అందమైన జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల కంటే బయట వాళ్ళు ఏమీ ఎక్కువ కాదు. అందుకే మన పిల్లల్ని మనం మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ మంచి మార్గంలో అయితే నడిపించుకోవాలండి. ఈ సమాజం అయితే ప్రస్తుతం ఉన్న దినాల్లో అస్సలు ఏం బాగోలేదు. అంతా మనకి ఎటు చూసినా కానీ చాలా
భయంకరమైన సమాజంలాగా కనిపిస్తుందండి. ఏమంత బాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో పిల్లలైతే ఎలా బాగుంటారండి? ఎలా తెలుసుకుంటారు? మంచి ఎక్కడ వాళ్ళకి దొరుకుతుంది? బయటికెళ్ళారంటే అందుకే చిన్నపిల్లలుగా ఎవరన్నా ఉంటే మనమైతే చాలా అదృష్టవంతులమండి. ఎందుకంటే వాళ్ళకి చిన్నతనం నుంచే మనకి మంచి మంచి విషయాల గురించి తెలుసు కాబట్టి తల్లిగా, తండ్రిగా అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళని మంచి ప్రవర్తన కలిగి చెడ్డ వైపు వెళ్ళకుండా మనం మంచి వైపు మాత్రమే నడిపించేలాగా వాళ్ళకి మంచి మంచి విషయాల గురించి అవగాహన అయితే కల్పించవచ్చండి. బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా లక్కీ అండి నాకు తెలిసి. వాళ్ళకి మంచి మంచి విషయాల గురించి అయితే చెప్పుకుందామండి. మనకున్నది ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరు సమానమేనండి. ఆడ మగ తేడా ఏమీ లేదు ఈ సమాజంలో ఇప్పుడున్న కాలంలో అయితే. కానీ మనకైతే ఆడపిల్ల మీద ఎప్పటి నుంచో ఉన్న ఆచారం ప్రకారం అయితే ఇప్పటికీ కూడా చిన్నచూపు ఉంటుందండి చాలామందికి. ఆడపిల్లని ఒక వయసు వచ్చే వరకే బయట ఆడనిస్తాం. కొంచెం పెద్దదైందంటే బయటకు వెళ్ళనియ్యం. ఇంట్లోనే బంధించేస్తాము. ఎక్కడికన్నా ఫ్రీగా వెళ్ళి చదువుకోవడానికి ఉండదు, ఏదైనా తెచ్చుకోవడానికి ఉండదు. ఎవరొకళ్ళు జత వెళ్ళాలి. అదే మగపిల్లోడైతే మగోడు కదా అనేసి ఒంటరిగానే పంపించేస్తాం. అదే తప్పండి. మగపిల్లోడైనా మనం ఆడపిల్ల కన్నా ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఈ రోజుల్లో మగపిల్లలనేనండి. ఆడపిల్లకి ఏమీ తెలియదు అనుకుంటామండి, కానీ ఒక మెచ్యూరిటీ వయసు వచ్చిన తర్వాత అన్ని విషయాల గురించి తనకు ఒక అవగాహన వస్తుందండి. ఎందుకంటే జెన్యు అండి ఆడపిల్లలో ఉన్న ఆడతనము, ఒక అమ్మతనం కలిపి మనకి ఎలా ఉంటే మంచిది కదనే విషయాల గురించి అయితే ఆడపిల్లకైతే అర్థమైపోద్దండి. మనం కొంచెం తల్లి చాటు నుండి పెరుగుద్ది కాబట్టి, తల్లి మార్గంలో ఉండదు కాబట్టి ఆడపిల్లకి మంచి చెడుల గురించి అయితే కొంతవరకు తెలిసిపోతాయి. ఇక ఉన్న విషయాలు అమ్మ చెప్పుద్ది కాబట్టి ఇంకా కొంచెం ముందు చూపుగా అయితే ఉంటుంది. ఇక మగపిల్లలు అయితే ఇక వాళ్ళు ఒంటరిగా వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళనివ్వకపోతే అలిగించడం అమ్మ నాన్న మీద. సరే ఇక పిల్లోడిని ఇబ్బంది పెడతాం ఎందుకులే అనేసి మనం ఓకే చెప్పేస్తాం. అలా కాదండి, ఖండించాలండి. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఆడపిల్ల కన్నా ఎక్కువ జాగ్రత్తగా అయితే మగపిల్లలు మనం పెంచాలి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం వేరండి. వాళ్ళు ఫ్రీగా ఉండాలనే చూస్తారు, కట్టుబాట్లకు లోబడైతే ఉండాలనుకోరు. అది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి, కట్టుబాట్లలో పెంచుతాం. అలా కాకుండా వాళ్ళని చిన్నప్పుడు ఫ్రీగా వదిలేసి కాలేజీ వయసు వచ్చిన తర్వాత ఆపై చదువులు చదివేటప్పుడు వాళ్ళని మనం బాగుండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే వినరండి. కాబట్టి వాళ్ళని చిన్నప్పుడే మనం కొంచెం బంధించి పెంచామంటే మెచ్యూరిటీ వయసు వచ్చేటప్పుడు వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుంది. మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. అమ్మ నాన్న పర్యవేక్షణలో ఉండి అన్ని మంచి విషయాలు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి చెడ్ల గురించి అయితే అర్థమవుద్దండి. అలా కాకుండా వాళ్ళే చెప్తే దానికి మనం అమ్మ నాన్నగా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఫ్రీడమ్ అయితే ఇచ్చేసామనుకోండి, ఇక ఫ్రీగానే తిరగడానికి చూస్తారు. కానీ వాళ్ళైతే కట్టుబడి అయితే అసలు ఉండరండి, మాట వినరు. ఆడపిల్ల అయితే అలా కాదు కదండి. మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఎలాగా మనం నడిపిస్తే అలా నడుస్తుంది. మనం నడిపించే నడకతో పాటు వాళ్ళకంటూ కొన్ని మంచి విషయాలు, మంచి లక్షణాలు అయితే వాళ్ళకి పుట్టుకలోనే దేవుడిచ్చేస్తాడు. అదొక వరం అండి ఆడపిల్లలకి. మగపిల్లలకైతే నాకు తెలిసి వాళ్ళు ఎంతసేపు ఫ్రీడమే కోరుకుంటారు కాబట్టి వాళ్ళని మనం ఇంకా జాగ్రత్తగా పెంచాలి కదండి. అలా పెంచినప్పుడే వాళ్ళకి మెచ్యూరిటీ వయసు అనేది దగ్గర పడినప్పుడు చేయకుండావేయో చేసేవేయో తెలుస్తాయి. పిల్లలతో పాటే తల్లిదండ్రులుగా మనము కష్టపడాలండి. వాళ్ళు చదివితే వాళ్ళ పక్కన కూర్చొని చదివించాలి, వాళ్ళు ఆడితే వాళ్ళతో పాటు ఆడాలి, పాడాలి. చిన్నతనం నుంచి ఇవన్నీ అలవాటు చేస్తేనే వాళ్ళు మంచి లక్షణాలతో అయితే పెరిగి పెద్దవాళ్ళు అవుతారండి. నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతోటైతే రోజైతే షేర్ చేసుకున్నానండి. ఇదేనండి వాళ్ళ వీడియో. నా పనులతో పాటు ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.